రేవంత్ పాపాల పుట్టలు వరుసగా పగులుతున్నాయా? పేసీఎం గుంపు మేస్త్రి గూడుపుటాని కుట్రలు వెడిసికొడుతున్నాయా? ఎన్నికలకు ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ పై చేసిన తప్పుడు ప్రచారం బూమ్రాంగ్ అయిందా? ఫోన్ ట్యాపింగ్ అంటూ చేసిన దిగజారుడు రాజకీయంతో బొక్కబోర్లా పడ్డారా? బరాబర్ అడుగుదాం. ట్యాపింగ్ లేదు, తోకమట్ట లేదని పోలీసులు తేల్చటం గుంపు మేస్త్రి గ్యాంగ్ చెంపలు వాయించటం కాదా? సినీతార్ల ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తేలింది కదా. ఇప్పుడు రేవంత్ ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? దిక్కుమాలిన ప్రచారం చేసిన గుంపు మేస్త్రి సోషల్ మీడియాకు ఇకనైనా సిగ్గొస్తుందా? బరాబర్ నిలదీద్దాం. బ్రోకర్ రాతలు రాసిన ఎల్లో మీడియా, బజారు రాతల బూతు పత్రికలు ప్రస్తుత ముఖ చిత్రమేంటో. దమ్ములేని దద్దమ్మల్లారా, తమ ఆఫీసుల ముందు పోలీసుల పహారాలు ఎందుకు పెట్టుకున్నారు? కేసీఆర్, కేటీఆర్ పై బేకార్ వార్తలు రాసిన రేవంత్ గొట్టాల నోరెందుకు మూకపోయింది? బరాబర్ ప్రశ్నిద్దాం. ట్యాపింగ్ వ్యవహారం అంతా డ్రామానేనని తేలినా రేవంత్ గొట్టాల తప్పుడు ప్రచారం ఎందుకు ఆగట్లేదు? ప్రముఖులు చనిపోయారంటూ తప్పుడు థంబ్నెయిల్స్ వంటి వారిస్తున్న వార్తలన్నీ మరో డైవర్షన్ కుట్రలేనా? బరాబర్ అడుగుతాం.